అందరికీ ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషి జీవితంలో ధ్యానం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది అనే దాని గురించి చూసినట్లయితే, ధ్యానం అనేది చాలా చాలా అవసరం అండి. మన దైనందిన జీవితంలో ప్రతి మనిషికి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు కూడా ధ్యానం అనేది చాలా కంపల్సరీ. మెడిటేషన్ నవేడేస్, ఎందుకంటే ఆ స్టూడెంట్లో అయినా, ఒక స్త్రీలో అయినా, ఒక ఎంప్లాయీలో అయినా ప్రతిభ చాలా ఉంటాయి. సో మెనీ ఆర్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ ఆ ప్రతిభని కనబరచాలి అంటే దే షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసం ఉండాలి అంటే ధ్యానం కావాలి. ధ్యానం ఎందుకు కావాలి అంటే విశ్వశక్తిని రిసీవ్ చేసుకొని మనలో ఉన్న ఆత్మ పొటెన్షియాలిటీని పెంచుతుంది అన్నమాట. గౌతమ్ బుద్ధుడు మనకి 2500 సంవత్సరాల క్రితం ధ్యానం గురించి చెప్పడం జరిగింది. పాళీ లాంగ్వేజ్లో చెప్పారు అప్పట్లో. ఏమది? ఆన పాన సతి అంటే, ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కలయిక. ఉచ్ఛ్వాస నిశ్వాసాల కలయికే ధ్యానము. దానినే బ్రహ్మర్షి పత్రిజీ నవేడేస్ ఏం చెప్పారు మనకి? శ్వాస మీద ధ్యాస అని చెప్పారు, అంతే. అలాగే పతంజలి మహర్షి చిత్తవృత్తి నిరోధ అన్నారు. చూడండి, చిత్తము అంటే మనస్సు. మనస్సు యొక్క వృత్తి ఏంటి? ఆలోచించడం. మైండ్ పని ఏంటి? థింకింగ్. కాబట్టి మన చిత్త వృత్తి నిరోధింపబడాలి, తీసేయాలి, తగ్గించాలి. మనసు యొక్క ఆలోచనలు తగ్గించేది ఏది? ధ్యానం ఒక్కటి మాత్రమే. కాబట్టి మరి మైండ్ మనకేం కావాలి? మెంటల్ పీస్ కావాలి. మనం ఏం చేస్తున్నాం? స్పిరిచువాలిటీ అంటే ఏదో పైన అనుకుంటున్నాం, కానీ మన లోపలికి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళే విధానమే ధ్యానము. ధ్యానము అంటే ది ప్లస్ యానం. ది అంటే అంతర ఇంద్రియాలు, యానము అంటే ప్రయాణము. అంతర ఇంద్రియాలలోకి ప్రయాణించడమే ధ్యానము. ఇప్పటిదాకా బయట ప్రపంచం అంతా చూస్తున్నాం కదా, మార్నింగ్ లేచిన దగ్గర నుండి. ఇప్పుడు అంతర్ ప్రపంచంలో కూడా కొంత సమయాన్ని చూడగలగాలి మనం. ఇప్పుడు ఈ ధ్యానం అనేది ఎవరు చేయాలి? అందరూ చేయాలి. ఎంతసేపు చేయాలి? 41 రోజులు మినిమం చేస్తే ఏదైనా కూడా అప్పుడు మన బాడీ మైండ్ ఎక్కిష్టం అవుతుంది అనమాట. ఆ విధానానికి తెలుస్తుంది. లాస్ట్ వీక్ ఎలా ఉన్నాం, ఈ వీక్ ఎలా ఉన్నాం, మార్పు ఏమైనా వచ్చిందా మైండ్లో కానీ, బాడీలో కానీ, మన మాట తీరులో కానీ, చేష్టలు కానీ అనేది మనకే అర్థమవుతూ ఉంటుంది. సో అలా చూసుకుంటూ వెళ్ళాలి. మన వయసు ఎంతో అన్ని నిమిషాలు చేద్దాము. తర్వాత ఏ టైంలో అయినా చేయొచ్చు. 41 రోజులు మినిమం చేయాలి. ఓకే, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. ఇది ఎక్కడ చేయాలండి, ఎలా చేయాలి అన్నది చూసాం కదా. కళ్ళు మూసుకోవాలి, వేళల్లో వేలు పెట్టుకోవాలి, పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. ఎక్కడైనా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించాలి. ఇది ప్రొసీజర్. తర్వాత దీనికి సంబంధించిన ధ్యాన మందిరాలు, మెడిటేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి గ్రామంలో ఉందండి, ప్రతి మండలంలో ఉంది. పిపిజే ట్రస్ట్, పత్రిజీ పిరమిడ్ జగత్, ప్రతి గ్రామంకి, ప్రతి మండలంలో కూడా పిరమిడ్ సెంటర్లు ఉన్నాయి, ధ్యాన మందిరాలు ఉన్నాయి. మీరు అన్నిటిని ఉపయోగించుకొని దానిని సంప్రదించి చక్కగా మీరు ఉపయోగించుకొని మీ భవిష్యత్తుకి రాజబాట, పూలబాట వేసుకోండి. మీ టార్గెట్ని రీచ్ అవ్వండి. మీ లక్ష్య సాధనకై ప్రయాణం చేయండి. సక్సెస్ని మీట్ అవ్వండి. థ్యాంక్ యూ.